మనమేరు చెప్పుకుంటున్న ఈ వీర బొబ్బులకు, ఈ ధైర్య సాహసాలకు, మన కళ్ళకు కనబడే కోటలో చౌకు వినబడే కథలు ఇది ఒక్క రోజులో వచ్చేవి కాదు. దీని వెనక ఎన్నో కష్టాలున్నాయి. వారియర్ ఆఫ్ బొబ్బిలి పెద్దరాయుడు గారు ఇదంతా నిజాం పాలనలో ఉండేది. అప్పుడు దీనికి రాజు షేర్ ఖాన్. అప్పుడు రంగవాకులో జరిగిన యుద్ధంలో పెద్దరాయుడు గారి ధైర్య సాహసాలకి, ఆయన వీరోచిత పోరాటానికి ఈ బిబ్బులి అనే ప్రాంతాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు. మరి ఈ ప్రాంతానికి బిబ్బులి అనే పేరు ఎలా వచ్చిందంటే షేర్ ఖాన్, షేర్ అంటే పులి, ఆయన ఇచ్చారు కాబట్టి, ఆయన ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఆయనకి మర్యాద ఇస్తూ దీన్ని బిబ్బులి అని పిలుచుకుంటూ ఉండేవారు. బొబ్బిలి రాజు కుటుంబీకులందరికీ చివరన రంగారావు అనే పేరు ఉంటది. శ్వేతాచలపతి రామకృష్ణ రంగారావు ఇలా అన్నమాట. దీన్ని పెద్దరాయుడు గారు, వాళ్ళ మూల పురుషుడైన పెద్దరాయుడు గారి నుండి తీసుకున్నది ఈ రంగారావు అనే పదం. విజయనగరం మహారాజా అయిన మాధవరావు గారిపై ఈ పెద్దరాయుడు గారు యుద్ధం చేసి గెలిచినందుకు ఈ షేర్ ఖాన్ అనే వ్యక్తి ఈ ప్రాంతాన్ని ఇచ్చారు. కానీ అప్పటికి ఇక్కడ నీటి సమస్య చాలా ఎక్కువ ఉంది. ఈ రెండు రాజ్యాల మధ్య ఇప్పుడు కూడా ఈ నీటి కోసమే సమస్యలు వస్తూ ఉండేవి, యుద్ధాలు జరుగుతూ ఉండేవి. మనందరం వినే ఉంటాం, ఇన్ని ధైర్య సాహసాలు ఉన్న బొబ్బిలి వీరులకి తొందర ఎక్కువ అంటారు, బొబ్బిలి గాబరు ఎక్కువ అంటారు. దాని వెనక కూడా ఒక రీజన్ ఉంది. బొబ్బిలి యుద్ధం సమయంలో బొబ్బిలి సంఖ్యాబలం చూసుకుంటే 450 మంది సిపాయిలు మాత్రమే. బొబ్బిలి యుద్ధం సమయంలో 250 మందితో పాటు రాజాం పైగా బొబ్బిలి తండ్ర పాపారాయుడు గారు ఈ విజయనగరం శత్రు సైన్యాలు ఏవైతే బొబ్బిలిలోకి ప్రవేశించడానికి చూస్తాయి అని చెప్పి అక్కడ పంపించడం జరుగుతుంది. బొబ్బిలి రాజ్యాన్ని ఎలా అయినా కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో చాలా అరలేగా బయలుదేరిపోతూ ఉంటారు. దీనివల్ల బొబ్బిలిలా గాబరు పడుతున్నావేటి అని చాలా మంది అంటూ ఉంటారు. దానికి రీజన్ అది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి, కానీ బొబ్బిలి కంటే ఒక ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంది. ఇది సైన్యంలో చిన్నదే, సంఖ్యాబలంలో చిన్నది, రాజ్యంలో చిన్నది, కానీ మనోధైర్యంలో పెద్దది, ఆత్మ గౌరవంలో పెద్దది. శత్రువులు 100 మందా, 1000 మందా, 1,00,000 మందా కాదు, పందులే గుంపులుగా వస్తే సింహం సింగిల్ గా వస్తుందని డైలాగ్ బొబ్బిలికి బాగా సూట్ అవుతుంది. దీని అంతటికీ మూల ప్రధాన కారణమైన పెద్దరాయుడు గారికి బొబ్బిలి ఎప్పుడు రుణపడి ఉంటది.